ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. అందులో హీరో ఉన్నాడు కదా, ఆ హీరోకి ఆయన అలా కొడుతున్నప్పుడు ఆ వార్లుకి చివర భయంకరమైనటువంటి ఒక పంజా లాంటిది, దాంతో అలా కొట్టాలి. ఆయన్ని కొడుతున్నప్పుడు ఒక్కసారి ఇలా 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 ఉన్నాడు ఆయన. అప్పటికి ఆయనకు ఒక కవచం లాగా అన్ని వేసేసారు. ఆ కవచం వేసినప్పుడు తెలియకుండా ఒక దెబ్బ గట్టిగా తగిలి ఆయన శరీరాన్ని అలా చీల్చేసింది. ఒక్కసారి ఏడుపు వచ్చేసి, భయం వచ్చేసి అమ్మా అన్నాడు. ఆ ఒక్క చిన్న చీరికి జ్వరం వచ్చేసిందంట ఆయనకి. అప్పుడు అన్నాడు, సార్ ఈ సినిమాలో ఇంతగా చూపిస్తున్నారు, యేసుప్రభు వారు నిజంగా అలాంటి దెబ్బలు అన్ని దెబ్బలు తిన్నాడా అంటే, మనం ఆయన తిన్న దెబ్బలలో కేవలం 30% మాత్రమే చూపిస్తున్నాం, ఇంకా 70% ఉన్నాయి. వెంటనే కన్నీళ్లు పెట్టుకొని, సార్ నేను యేసుప్రభుని సొంత రక్షకునిగా నమ్ముకొని బాప్తిసం పొందుతాను సార్, ఆయన నా కొరకు మానవ జాతి కొరకు ఎంత కష్టపడ్డాడని ఆ సినిమా హీరో యేసుప్రభుని అంగీకరించాడట. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన త్యాగం, ఆ మహోన్నతుని యొక్క ప్రాణత్యాగం, ఆయన శరీరంలో ఎక్కడ కూడా ఖాళీలు లేవంటండి. మనకి చాలా సరదాగా అయిపోయింది యేసుప్రభు రక్తం, యేసుప్రభు రక్తం అంటే యేసుప్రభు చేసిన త్యాగం చాలా సరదా అయిపోయింది. ఆ మహోన్నతుడు చేసిన త్యాగం అంత ఇంత కాదు. ఎందుకు అంత శ్రమ పడ్డాడు అంటే, నీ హృదయములో నా హృదయములో ప్రశాంతతనివ్వడానికే. ఇది దేవుడిచ్చే వరం.